జరగండి జరగండి. నా సీట్ ఎక్కడా? నాకు రిజర్వేషన్ ఉంది. అయితే ఏంటి? నాది లోవర్ బెర్త్. మరి అలాంటప్పుడు ముందుగా రావచ్చు కదా. నేను లోపల సీట్లో కర్చీఫ్ వేశాను, అది ఎవరో తీసేసి కూర్చుండిపోయారు. మేం మీకన్నా ముందే వేశాం, మాతో గొడవెందుకు? నా బ్యాగ్ లోపల పెట్టేయి. ఇంత పెద్ద సూట్ కేసా? కింద పెట్టేయండి. ఇది 2 రోజులుగా ఆర్టీసీ బస్సులు, రైల్వే స్టేషన్లో వినిపిస్తున్న మాటలు. పెద్ద పండుగకు ఊరెళ్దామని పిల్లా పాపలతో బయలుదేరితే ఏవీ ఖాళీ లేవు. రద్దీ పుణ్యమా అని ప్రైవేట్ ట్రావెల్స్ అందిన కాడికి దోచుకుంటున్నాయి. హైదరాబాద్ నుంచి వైజాగ్కు కనీసం 3,000 రూపాయల టికెట్, అది ముందస్తు రిజర్వేషన్తో. విమాన టికెట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒక్కో టికెట్ మినిమం 7,000 వరకు ఉంటుంది. మరి అలాంటప్పుడు ప్రజా రవాణా వ్యవస్థే మేలనుకుంటూ సొంతూళ్లకు వెళ్తున్నారు. మొత్తానికి సంక్రాంతి పుణ్యమా అని అటు బస్సులు ఇటు రైళ్లు రెండూ ఖాళీలు లేవు. ఇదే అదనుగా విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్లో దొంగలు రెచ్చిపోయారు. ఒక మహిళ మెడలో 7 తులాల బంగారం దోచుకుపోయారు. మరో మహిళ హ్యాండ్ బ్యాగ్ తస్కరించేశారు. బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. టూ టౌన్ పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు.